Hello everyone, welcome to my channel and welcome to a new video. Today we are going to Horsley Hills. Horsley Hills మా ఇంటి దగ్గర నుంచి 60 కిలోమీటర్స్ ఉంది. సో సండే మేము అక్కడే స్పెండ్ చేయాలని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసినట్టయితే మాతో పాటు హార్స్లీ హిల్స్ అందాలని మీకు కూడా చూపిస్తాను. హార్స్లీ హిల్స్ని ఆంధ్ర ఊటీ అంటారు. బ్రిటిషర్స్ ఫౌండ్ చేశారనమాట. ఇది చాలా కూలెస్ట్ ప్లేస్ అనమాట. ఇది రాయలసీమలో. హార్స్లీ హిల్స్ కింద ఒక మంచి రెస్టారెంట్ ఉంటే లంచ్ ఇక్కడే ఫినిష్ చేసేసాం. అరౌండ్ ఒక 10 to 12 కిలోమీటర్స్ ఉందన్నమాట. కింద నుంచి పైకి మొత్తం ఎక్కడానికి ఆల్మోస్ట్ ఒక 20 minutes, హాఫ్ అన్ అవర్ పడుతుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ వస్తే ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో వస్తే చాలా ఎంజాయ్ చేయలేము. ఫ్రెండ్స్తో వస్తే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మంచి మంచి లొకేషన్స్తో, బ్యూటిఫుల్ ఘాట్ రోడ్స్తో హిల్స్ ఎక్కేటప్పుడు చాలా బాగుంటుంది. మాకైతే హార్స్లీ హిల్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డెస్టినేషన్ అండ్ మాకు చాలా దగ్గర అనమాట. జస్ట్ ఒక 60 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. సో ఎప్పుడు వస్తుంటాం అనమాట. ఫస్ట్ మాకు ఇదే గుర్తొస్తుంది. పిల్లలు ఆడుకోవడానికి స్విమ్మింగ్ పూల్స్ అన్నమాట, పార్క్, కాఫీ తోటలు ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇంత దగ్గరలో ఉన్న బ్యూటిఫుల్ డెస్టినేషన్ కాబట్టి చాలాసార్లు వస్తూ ఉంటాం హార్స్లీ హిల్స్కి. నానా వాటర్ ఇస్ దేర్ నానా. ఇక్కడ లేక్ ఉంటే స్టాప్ చేసాం ఫ్రెండ్స్.
హార్స్ రైల్స్ ఇదే అండి, ఇప్పుడే ఎంటర్ అయ్యాం అనమాట హార్స్ రైల్స్కి. హార్స్ రైల్స్కి దగ్గరలో ఉన్న ఇప్పుడే హార్స్ రైల్స్కి ఎంటర్ అయ్యాము. చాలామంది వచ్చారు. మా వాడికి స్విమ్మింగ్ పూల్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ రాగానే స్విమ్మింగ్ చేస్తానని చెప్తే టికెట్ తీసుకొని లోపలికైతే హిల్ స్టేషన్ చాలా కూల్గా ఉంటుంది సమ్మర్లో కూడా, అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. జై శ్రీరామ్.
ఇటువైపు వెళ్తే ఒక మంచి లొకేషన్ వస్తుంది, సూసైడ్ పాయింట్ అంటారు. హార్స్ రైల్స్లో విఐపీలు స్టే చేయడానికి మంచి బంగ్లాస్ ఉంటాయి. అడ్వెంచర్స్ చేయడానికి మంచి మంచి గేమ్స్ ఉంటాయి అన్నమాట, ట్రెక్కింగ్స్ లాంటివి. అండ్ పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా గేమ్స్ ఉంటాయి ఇక్కడ. ఇవన్నీ కూడా పిల్లలు అడ్వెంచర్స్ చేయడానికే ఉన్నాయన్నమాట ఇక్కడ. స్కై వాక్ ఉంది. ఆర్చరీ ఉంది. బైక్ రైడ్ ఉంది. అట్లా వంద అట్లా ఇక్కడ ఏ గేమ్స్ ఉన్నాయి అండ్ ఏ అడ్వెంచర్స్ ఉన్నాయని చెప్పేసి లిస్ట్ ఇచ్చారు. అండ్ వాళ్ళు వాటి కాస్ట్ కూడా ప్రైజ్ లిస్ట్ ఇచ్చేసారనమాట. సో యూ కెన్ చూస్. బ్రీఫ్గా హార్స్లీ హిల్స్ హిస్టరీ తెలుసుకోండి. బ్రిటిషర్స్ ఇక్కడ రూల్ చేసేటప్పుడు జార్జ్ హార్స్లీ అనే వాళ్ళ ఫాదర్ ఇక్కడ గవర్నర్గా ఉండేవాడంట. సో అతని కలెక్టర్గా ఉండేవాడంట. అతని కొడుకు ఇక్కడ పుట్టి అదే రోజు చనిపోయాడంట. సో అతని పేరు మీదుగా హార్స్లీ హిల్స్ అనేసి ఇక్కడ పేరు పెట్టడం జరిగింది. సో ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ మనకి ఒక రెస్టారెంట్ వస్తుందన్నమాట. ఇది హరిత రిసార్ట్స్ అంటారు వీటిని. ఇది మొత్తం గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది, కాకపోతే ప్రైవేట్ వాళ్ళు తీసుకొని గవర్నమెంట్ కింద రన్ చేస్తూ ఉంటారనమాట. మనకి నచ్చిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ జరుగుతాయి. అండ్ బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉంది. నాన్ వెజ్, వెజ్, ప్యూర్ వెజ్, నాన్ వెజ్ బోత్ అవైలబుల్లో ఉంటాయి.
ఇక్కడ ఒక చిన్న జూ కూడా ఉందండి. కొన్ని అనిమల్స్ అయితే ఉన్నాయి, బర్డ్స్ అనిమల్స్ అయితే ఉన్నాయి. సో వాటిని మీరు చూడొచ్చు. స్టార్టింగ్లో మీకు డియర్స్ కనిపిస్తాయి అన్నమాట. అండ్ కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి 20 రూపీస్ ఉంటుంది. అనిమల్స్ అయితే చాలా ఎక్కువ ఏం లేవు. డియర్స్ కొన్ని ఉన్నాయి అండ్ పీకాక్స్ ఉన్నాయి, ఆస్ట్రిచ్ బర్డ్స్ ఉన్నాయి కొన్ని, అండ్ క్రొకడైల్స్ ఉన్నాయి. సో ఇవి మాత్రమే ఉన్నాయి అన్నమాట. కరుస్తాగన్నా యోగియా హార్స్ రీల్స్లో ఒక మ్యూజియం ఉందండి, నేచర్ స్టడీ సెంటర్. ఇక్కడ అయితే ఇవాళ క్లోజ్ చేశారు. హార్స్ రీల్స్ వచ్చినప్పుడు చాలాసార్లు అనుకునేవాడిని అనమాట. ఇక్కడ ఒక లేక్ ఉంటుంది, వాటర్ అయితే వాటర్లో బోటింగ్ పెడితే చాలా బాగుంటుంది అనేసి అనుకునేవాడిని. సో ఫైనల్గా బోటింగ్ అయితే ఇప్పుడు పెట్టారు. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind.
చూసారు కదా. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ అవుతుందండి. హార్స్లెస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని ఉంటే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోలు టూరిజం గురించి వస్తూ ఉంటాయి. అండ్ ప్లీజ్ మీకు వీడియో నచ్చినైతే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్.